శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్నటువంటి 50 మంది సభ్యులకు నా యొక్క నమస్కారములు. కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ మానసిక భయాందోళనలకు గురవుతున్న మన అందరినీ అభౌతికంగా ఆశీర్వదించి మనందరికీ మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించడానికి విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిసా స్వామివారికి శతకోటి వందనములు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. నవంబర్ 28వ తేదీ శనివారం స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో రేలంగి, ఎర్రాయి చెరువు, కొమరవరం, తామరాడ, రామన్నపాలెం, పెనుగొండ, కాపవరం, కొత్తపల్లి, కండవల్లి, తూర్పు విప్పర్రు, సూరంపాడు, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలువెన్ను గ్రామాలలో అనుగ్రహ భాషణ చేస్తారు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. 2020 కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామి 239 గ్రామాలు సందర్శించి వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా వేలాది మంది శిష్యుల్ని తరింపచేసేటువంటి మహాపుణ్యకాలం. ఈ అంతర్జాల పర్యటన ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి
భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి ఏకమాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్నటువంటి వివిధ గ్రామాల సభా సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మురళీషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. మేలుకొనుండు నిద్రను నిమీలితలోచనులై ప్రభాత తేజోలసిత ప్రభాపటల శోభిత సృష్టి విలాస వివలోద్వేల నిగూఢ తత్వ సముదీన పరంపర చూడకున్నను ఈ కాలము వచ్చుని తిరిగి కాంచుదుమి మనమెన్నడేనియు అందరూ నిద్రపోయే సమయంలో ఆత్మలో మేలుకొని ఉండేవాడే నిజమైన యోగి. కళ్ళు తెరచి ఉన్న చూపు లోపలికి మళ్లించడం యోగి లక్షణం. అదే నిజమైన ప్రభాత తేజస్సు. ఆ కాంతితో చూడగలిగిన వాడికి ఈ సృష్టి విలాసంలో, విన్యాసంలో, ఉత్సాహంలో, ఉద్వేగంలో అన్నింటా భగవంతుడే కనబడతాడు. అలా చూడవలసిన కాలం మన ముందుకు వచ్చేసింది. ఇప్పుడు తప్పించుకుంటే మరెప్పుడూ చూడలేరు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతులు డాక్టర్ మురళీషా సద్గురువర్యుల పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస సభల్లో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం జాతి, మత, కుల, స్త్రీ, పురుష, ధనిక, పేద మొదలైనటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ ఆధ్యాత్మికతను ప్రబోధిస్తుంది. మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి ప్రాతిపదికపై మోసి
548 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వంశపారంపర్యంగా సద్గురువర్యులు ఆధ్యాత్మిక తత్వాన్ని వారిని ఆశ్రయించినటువంటి శిష్యులకి అనుభవపూర్వకంగా మహాత్మ్యాల రూపంలో నిరూపింపజేస్తున్నారు. మానవత్వంలోనే ఈశ్వరత్వం దాగి ఉంది అని ఈ పీఠం మనకు చెబుతుంది. ఆర్ష సూఫీ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఈ పీఠం మనకు ఆధ్యాత్మికతను బోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆధ్యాత్మిక సేవా నేత్రాన్ని, సామాజిక సేవా నేత్రాన్ని, 2 నేత్రాలతో ఈ జగత్తును చూడమని మనకు చెబుతుంది. మానవుల్లోనే ఈశ్వరత్వం ఏ విధంగా ఉంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, పాలలో ఏ విధంగా అయితే నెయ్యి దాగి ఉంటుందో అలాగే మనలో కూడా ఈశ్వరత్వం ఉంటుందని మనకు స్వామి చెప్తున్నారు. అది ఎలా అన్నప్పుడు, పాలను మనం తీసుకుని అందులో తోడు వేసినట్లయితే పెరుగు అవుతుంది. పెరుగు నుంచి వెన్నను వేరు చేసి వెన్నని మనం కాచినట్లయితే నెయ్యి అనేటువంటి పదార్థం మనకు లభిస్తుంది. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాల పరిణామ రూపంలో మానవుల్లో ఉన్నటువంటి ఈశ్వరత్వం తనకు నిరూపింపబడుతుందని సద్గురువర్యులు మనకు తెలియజేస్తున్నారు. దాన్నే వేదాల్లో ఇలా చెప్తారు, తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని 4 మహావాక్యాల రూపంలో అదే వేదాల యొక్క సారమని మనకు స్వామి చెప్తున్నారు. తత్వమసి అని సామవేదంలో, అయమాత్మ అని యజుర్వేదంలో, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదంలో, అహం బ్రహ్మాస్మి అని యజుర్వేదంలో 4 వేదాల యొక్క సారంగా మనం తీసుకున్నట్లయితే తత్వమసి అంటే తత్ త్వం అసి, అది నీవు అయితివి అనేటువంటి అర్థం మనకు లభిస్తుంది. ఏది నీవు అయితివి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, అంటే అది అన్నప్పుడు ఇక్కడ ఈశ్వర స్వరూపంగా మనకు తెలియబడుతుంది. ఈశ్వర స్వరూపంగా నీవు ఎలా అయితివి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే అదే అయమాత్మ అని చెప్పబడుతుంది. అయమాత్మ అంటే ఇది ఆత్మ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఆ ఈశ్వరత్వంగా నీవు ఎలా ఉన్నావు అన్నప్పుడు నీవు ఆత్మస్వరూపంగా ఈశ్వరుడిగా తెలియబడుతున్నావు. ఆత్మస్వరూపంగా ఈశ్వరత్వం నీలో ఉంది అని తెలియబడుతుంది. మరి ఆ ఆత్మస్వరూపాన్ని మనం ఎలా తెలుసుకోగలం అన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రశస్తమైనటువంటి జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి భ్రాంతిని నశింపజేసుకుని ఈశ్వరత్వాన్ని, నేనుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అనగలుగుతున్నాడు. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మస్వరూపిగా అయితిని, అంటే నేనే బ్రహ్మస్వరూపిణి, నేను భగవంతుడిగా తెలియబడుతున్నాను అని పరిణామ రూపంలో పాలు నుంచి నెయ్యి ఏ విధంగా అయితే ఏర్పడిందో ఆ విధంగా అటువంటి పరిణామ రూపంలో మనలోనే ఈశ్వరత్వం ఉంది, నేను ఈశ్వరుడిగా తెలియబడుతున్నాను అనేటువంటి పరిణామం ఏర్పడుతుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి రాగలుగుతున్నాడు. దీన్ని సాధనా రూపంలో సద్గురువర్యులు మనకు తెలియజేస్తున్నారు. వంశపారంపర్యంగా సద్గురువర్యులు ఆయా సాధనా మార్గాన్ని మనకు సాధకులకి ప్రసాదిస్తున్నారు. ఆ సాధనా మార్గాల్లో మనం నడిచినట్లయితే సాధకులుగా, యోగులుగా, జ్ఞానులుగా పరిణమించే అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని సద్గురువర్యులు మనకు కలుగజేస్తున్నారు. ఇక్కడ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అనేటువంటి పరిణామ రూపంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం కార్తీక మాసంలో సాధారణంగా దీప ధూప నైవేద్యాల రూపంలో మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. అందులో దీపంలో మనం నెయ్యిని వేసి ఏ విధంగా అయితే జ్యోతిని వెలిగిస్తామో అలాగే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి వచ్చి తాను జ్యోతి స్వరూపుడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని తాత్విక రహస్యాల ద్వారా అనుభవపూర్వకంగా తాను తెలుసుకునేటువంటి తత్వాన్ని మన పీఠంలో ప్రబోధిస్తున్నారు మన సద్గురువర్యులు. దాన్ని మన ఉమరాలి షా సద్గురువర్యులు ఏ విధంగా తెలియజేశారంటే, త్రయీ సాధన రూపంలో మనం సాధనను ఆచరించినట్లయితే మనం తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఇలా 4 మెట్లను మనం దాటుకుంటూ వెళ్ళి తొట్టదొగకు నేను బ్రహ్మస్వరూపంగా ఉన్నాను, నేను ఈశ్వరుడిగా ఉన్నాను అనేటువంటి
అనుభవపూర్వకమైన స్థితిని తాను పొందగలుగుతున్నాడు. అది ఎలా అన్నప్పుడు త్రయీ సాధనలో మనకు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనల కలయిక. ఈ త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించినట్లయితే మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని మనం నశింపజేసుకుని మానవత్వాన్ని పెంపొందింపజేసుకున్నప్పుడు ఈశ్వరత్వాన్ని మనం మన అనుభవంలో తెలుసుకోగలిగేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. చాణక్య నీతిలో చాణక్యుడు ఇలా చెప్తాడండి, ఆచార్య పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సద్బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అని. అంటే ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు అనుకోండి, క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తాడు. అందులో ఒక 25% మాత్రమే విద్యార్థి గ్రహించగలడు. ఆ 25% విద్యార్థి ఉపాధ్యాయుడి నుంచి గ్రహిస్తాడు. తరువాత పాదం శిష్య స్వమేధయ అంటే ఆ చెప్పినటువంటి పాఠాన్ని ఒకసారి మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ మళ్ళీ చదవడం ద్వారా ఇంకొక 25% పొందగలుగుతున్నాడు. తరువాత పాదం సద్బ్రహ్మచారిభ్య అంటే తన తోటి మిత్రులతో కలిసి ఆ పాఠాన్ని చర్చించినప్పుడు ఇంకొక 25% తాను తెలుసుకోగలుగుతున్నాడు. పాదం కాలక్రమేణ చ, పాదం అంటే 25%, ఇంకొక మిగిలిన 25% కాలక్రమంగా తాను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక పాఠాలను కూడా మనం అన్వయించుకున్నట్లయితే సద్గురువర్యుల ద్వారా మనం మంత్రోపదేశాన్ని పొందాం. అది ఆచార్య పాదమాదిత్య స్వామి నుంచి మనం మహామంత్రోపదేశాన్ని పొందాం. దాన్ని మనం మంత్ర సాధన చేయడం వల్ల ఒక 25% మనం పూరించుకోవచ్చు. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థం, పరమార్థం రెండింటిని తెలుసుకుని జీవనాన్ని పరిపూర్ణత్వంగా చేసుకోవడమే. అందులోనే ఈ మంత్ర సాధనను మనం ఆచరించినట్లయితే 25% మనం పూర్తి చేసుకోగలం. అంటే ఈశ్వర మార్గం వైపు నడవడానికి 25% మనం పూర్తి చేసుకోగలం ఈ త్రయీ సాధన ద్వారా, ఈ త్రయీ సాధనలో మంత్ర సాధన ద్వారా. తరువాత పాదం శిష్య స్వమేధయ. శిష్య స్వమేధయ అన్నప్పుడు ఇక్కడ ధ్యాన సాధనను ఆచరించినట్లయితే మనస్సును నిగ్రహించుకునేటువంటి ధ్యాన సాధనను మనం ఆచరించినట్లయితే ఒక 25% మనం పూర్తి చేసుకోగలం. తరువాత పాదం సద్బ్రహ్మచారిభ్య అన్నారు. అంటే సద్బ్రహ్మచారులు అంటే మనకి ఇక్కడ గ్రంథాలు అని మనం తీసుకోవచ్చు. మన మస్తకానికి పుస్తకాలు మిత్రాలు కాబట్టి, అంటే మనకు పుస్తకాలు స్నేహితులు కాబట్టి వాటిని స్నేహితులుగా మనం భావించి ఆ గ్రంథాలను మనం చదివినట్లయితే, ఆ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను అభ్యాసం చేసినట్లయితే ఒక 25% జ్ఞానాన్ని మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 25% జ్ఞానం వచ్చిన తర్వాత 75% మనకు పరిపూర్ణత అనేటువంటిది ఏర్పడుతుంది. కాలక్రమేణ చ ఇటువంటి కార్తీక మాసం వంటి పుణ్యకాలాల్లో మనం ఈ త్రయీ సాధనను ఆచరించినట్లయితే అలాగే అనుభవపూర్వకంగా ఇలా కాలక్రమంలో మనం నడిచినట్లయితే అనుభవపూర్వకంగా మనం ఈశ్వరత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మానవ జన్మ పరిపూర్ణత వల్ల మనకు సాధ్యమవుతుంది అని మన స్వామి మనకు తెలియజేస్తున్నారు. ఆ త్రయీ సాధన మనం ఇటువంటి పుణ్యకాలంలో మనం ఆచరించి సద్గురువర్యుల యొక్క కృపకు పాత్రలవుతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యుల పాదపద్మములకు నమస్కారములు, ధన్యవాదాలు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 548 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉండాలి షా స్వామి సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించడమే కాకుండా మానవత్వమే మతము, మానవ సేవయే మాధవ సేవ అని ప్రబోధిస్తున్నటువంటి మహానుభావులు. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. కార్తీక మాసము 2020వ సంవత్సరము నవంబర్ 28వ తేదీన సద్గురువర్యులు మన ప్రాంతాలు పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా మన ప్రాంతాలు రేలంగి, ఎర్రై చెరువు,
కొమ్మరవరం, తామరాడ, రామన్నపాలెం, పెనుగొండ, కాపవరం, కొత్తపల్లి, కండవల్లి, తూర్పు విప్పర్రు, సూరంపుడి, కాకరపర్రు, ఉసురుమర్రు, వేలువెన్ను మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు, గ్రామస్తులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని పొంది తరింపజేసేటువంటి మతాతీత ఆధునిక మానవత దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి కాలంలో, నేటి సమాజంలో తాత్విక చింతన లోపించి దైనందిన జీవన విధానంలో ఏర్పడేటువంటి సంక్షోభాలను పరిష్కరించుకోలేక ఒత్తిడికి, అలజడికి, ఆందోళనకు, అశాంతికి గురై మానసికంగా, శారీరకంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నుండి మన యొక్క జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాలి, ఆనందమయం చేసుకోవాలి, కాలాన్ని ప్రతి లిప్తా చక్కగా ఆనందింప చేసుకునేటువంటి విధానంలో మన యొక్క జీవనచర్య జరగాలి అన్నట్లయితే మనలో ఉండేటువంటి ఆ ఒత్తిడి, అలజడి, అశాంతి, ఆందోళన ఇత్యాది విషయాలను మనం తొలగించుకోవాలి. మరి ఏ విధంగా తొలగించుకోగలుగుతాము, అది ఏ విధంగా తొలగింపబడతాయి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మన దినచర్యలో వచ్చేటువంటి ఏ ఒత్తిడినైనా, ఏ అలజడినైనా, ఏ అశాంతినైనా, ఏ ఆందోళనైనప్పటికీ మనం వాటిని తొలగింప చేసుకోవడానికి సద్గురువర్యులు మనకి ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి త్రయీ సాధన. ఆ త్రయీ సాధన మన మానసిక వ్యవస్థను, మన యొక్క శారీరక వ్యవస్థను ఎటువంటి ఆందోళన, అనారోగ్యం, ఒత్తిడి ఏర్పడకుండా మన మనస్సును ఒక స్థాయి పరిచి ఒక చక్కని సవ్య దిశలో పయనించేటువంటి మార్గం త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా మనకు తెలియబడుతుంది. మరి ఆ త్రయీ సాధన ఈ కార్తీక మాసంలో మనం 30 రోజుల ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి భగవత్ ప్రీతిపాత్రమైనటువంటి కాలాన్ని మనం త్రయీ సాధన ద్వారా సద్వినియోగపరచుకోగలిగినట్లయితే కాలము యొక్క శక్తి త్రయీ సాధన ద్వారా ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి మనకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సమకూర్చుతుంది. కాబట్టి భగవంతుడు ఇష్టపడేటువంటి ఈ కాలము స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, దానము అనేటువంటి ఇత్యాది అంశాలతో కూడినటువంటి ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మనం త్రయీ సాధన ద్వారా సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా లభిస్తుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనే 3 సాధనల యొక్క కలయికే త్రయీ సాధన. మంత్ర సాధన సద్గురువుని ఆశ్రయించి మనం పొందినటువంటి మహామంత్రాన్ని భక్తి, విశ్వాసము, లక్ష్యము ద్వారా మనం ఆ మహామంత్రాన్ని మననం చేసుకుంటూ మనం దైనందిన జీవన విధానంలో ఆ యొక్క సాధన ప్రక్రియలో భాగంగా మనం ఆచరించగలిగినట్లయితే ఆ యొక్క మంత్ర సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క జీవాణువుల్లో ప్రసరింపబడి ఆ యొక్క జీవాణువుల్ని చైతన్యపరిచి తద్వారా జీవ చైతన్య పరిణామరూపమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మనకు శారీరకమైనటువంటి అనారోగ్యాలను దూరం చేస్తుంది. శారీరకంగా
అనేక కార్యక్రమాలు నిర్వహింపజేసుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్వశక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం మంత్ర సాధన ద్వారా సద్గురుమూర్తి యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క దినచర్యలో జీవ చైతన్య పరిణామ రూపమైనటువంటి శక్తిగా మన కార్యకలాపాలన్నీ నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మంత్ర సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి యొక్క స్థితి మన యొక్క అనుభవంలో దినచర్యలో తెలియబడుతుంది. ఇక జ్ఞాన సాధన మన యొక్క మనసులో ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఏర్పడుతుంటాయి. అవి కొన్ని దురాలోచనలు అవ్వచ్చు, కొన్ని సదాలోచనలు అవ్వచ్చు. కాబట్టి దురాలోచనల వల్ల దుష్టత్వం ఏర్పడుతుంది, సదాలోచనల వల్ల మనకు సత్ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. అంచేత దురాలోచన ద్వారా ఏర్పడినటువంటి దుష్ఫలితాలు మనలో ఏర్పడకుండా నివారింప చేయటానికి దురాలోచనలు తొలగించి సదాలోచనలు ఉత్పన్నం కాబడేటువంటి శక్తి తాత్విక ఆలోచన జ్ఞానం ద్వారా మనకు ఏర్పడుతుంది. కాబట్టి జ్ఞాన సాధన మన యొక్క మానసిక వ్యవస్థలో తాత్వికమైనటువంటి భావాలను ఉత్పన్నం చేసి తాత్విక ఆలోచనతో కూడినటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాల ద్వారా మన మనస్సుకు ఒక చక్కని ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనలో సృష్టిస్తుంది. కాబట్టి జ్ఞాన సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మానసిక వ్యవస్థలో తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మూడో సాధన అయినటువంటిది ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన శారీరక మానసిక తత్వాల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వాటి యొక్క భౌతికమైనటువంటి అంశాల యొక్క ప్రభావం మానసికంగాను శారీరకంగాను మనపై ఎటువంటి సంక్షోభాన్ని కానీ ఎటువంటి సమస్యను సృష్టించకుండా మన ధ్యానము ద్వారా మనసు యొక్క స్థితిని స్థాయిపరుస్తూ శారీరక వ్యవస్థను ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి స్థితిని కలిగిస్తూ పయనింపజేసేటువంటి విధానం మనకు తెలియబడుతుంది. ఈ విధంగా మంత్ర సాధన ద్వారా, జ్ఞాన సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి మన యొక్క దినచర్యను సుఖవంతం చేస్తూ ఆరోగ్యకరమైనటువంటి విధానంలో మనం ఆయుష్తో మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే కార్తీక మాసంలో మనం త్రయీ సాధన ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేసి వాటి యొక్క ఫలితాలు మన అనుభవంలో తరించినప్పుడు త్రయీ సాధన వల్ల ఈ ఫలితం లభించింది అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి మహత్యంగా మనకు నిరూపణ కాబడుతుంది. కాబట్టి అనుభవంతో కూడినటువంటి ఆ ఫలితం యొక్క స్థితి ఏదైతే ఉందో అదియే మహత్యము అని చెప్పబడుతుంది. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి మహత్యం మనం త్రయీ సాధన ఆచరించడం ద్వారా మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. మనం చూస్తుంటాం, మనకి దినచర్యలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, లేదా మనకు ఉన్నటువంటి కోరికలు ఏర్పడేటువంటి విషయాన్ని మనం పరిష్కరించుకోలేక ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలు మనం ఉత్పన్నం చేసుకుంటుంటాం. కొన్ని సమయాల్లో అరిషడ్ వర్గాలు మనలో ఉద్రేకింపజేసి మనలో ఆలోచన కోల్పోయేటట్లు చేసి మన యొక్క జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసేటువంటి పరిస్థితులు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి మనకు స్వామి మనకు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మనకు తెలియబడుతుంది. కాబట్టి త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన యొక్క జీవితానుభవంలో పొంది తరించే అవకాశం మనకు కొద్దిపాటి సమయాన్ని మన యొక్క దినచర్యలో వెచ్చించగలిగినట్లయితే వాటి యొక్క ఫలితం మన యొక్క జీవితానుభవంలో పొంది తరించడం ద్వారా అది గొప్ప మహత్యంగా మనకు నిరూపణ కాబడుతుంది. ఈ విధంగా సద్గురువులు ప్రసాదించినటువంటి ఈ త్రయీ సాధన కార్తీక మాసంలో మనం ఆచరించి సద్గురువు కృపకు పాత్రులైనప్పుడు అది మహోన్నతమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. మరి కార్తీక మాసంలో స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, దానము అనేటువంటి అంశాలతో కూడి ఉన్నది
స్నానం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని, దీపము ద్వారా మనలో ఉండేటువంటి తాత్విక జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసుకోవడం, ధూపము ద్వారా మన యొక్క పరిసరాల్ని ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవడం జరుగుతుంది. నైవేద్యము స్వామి మనకు ప్రసాదించినటువంటి మొక్కలు ద్వారా పొందినటువంటి ఫల పుష్పాలను నైవేద్యం కింద సమర్పించి మనం స్వీకరించడం ద్వారా మనకు ఆ యొక్క ఫలాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క శక్తి, ఆ ఫలాలు నైవేద్యం కింద మనం స్వీకరించడం ద్వారా మనకు ఒక చక్కని అద్భుతమైనటువంటి శక్తి శరీరంలో ప్రవేశింపబడుతుంది. ఆ విధంగా నైవేద్యం యొక్క విశిష్టత మనకు తెలియబడుతుంది. ఇక దానము, ఈ దానము మన భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి దానిలో కొంత భాగాన్ని ధార్మిక సంస్థలకు, తాత్వికమైనటువంటి ఈ ఆశ్రమ వ్యవస్థలని మనం నిర్మాణం చేసుకోవడానికి కావలసినటువంటి విషయాల యందు దృష్టి సారించి మనం ఆ యొక్క ప్రయత్నం దానం రూపంలో మనం చేయగలిగినట్లయితే దానం యొక్క విశిష్టత తెలియబడుతుంది. అంటే స్వామి మనకు సద్గురువర్యులు మనకు యజ్ఞాన్ని చేపట్టారు. అదియే మన 3D 3K అనేటువంటి యజ్ఞము. ఆ యజ్ఞం ద్వారా మనం పొందగలిగింది ఏది అన్నప్పుడు మన యొక్క ఆశ్రమాన్ని, అంటే మన యొక్క గృహాన్ని మనం చక్కగా నిర్మాణం చేసుకొని ఆ యొక్క సుఖ సౌకర్యాలను ఆ యొక్క గృహంతో కూడి ఉన్నటువంటి ఆశ్రమంలో ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ఆశ్రమం ఒక చక్కని మహోన్నతమైనటువంటి ఉద్యానవనం కింద నిర్మాణం చేసుకోవడం ద్వారా మనకు చక్కని ఫలితాలు, మనకు, మన పిల్లలకు, మన సంతతికి కూడా ఒక చక్కని అవకాశంగా యజ్ఞఫలం ద్వారా పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంటే మనం పొదుపు, విరాళము, అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మనం కార్తీక మాసంలో ఆచరించేటువంటి దానంగా భావించి దాన్ని యజ్ఞఫలంలో స్వీకరింపజేసుకొని ఆ 3D 3Kలో మనం పాల్గొనడం ద్వారా వాటి యొక్క యజ్ఞఫలాలు యొక్క ఫలితాలు మన కుటుంబం సభ్యులందరూ పొందుతూ మనకు రాబోయేటువంటి కాలంలో కూడా ఆ యజ్ఞఫలం యొక్క శక్తి మనకు తెలియబడుతుంది. ఆ విధంగా దానము యొక్క విశిష్టత తెలియబడుతుంది. కాబట్టి ఈ 5 అంశాలు ఈ కార్తీక మాసంలో మనం ఆచరిస్తూ మనం స్వామి మనకు ప్రసాదించినటువంటి త్రయీ సాధన మనం ప్రతిరోజు మనకు దినచర్యలో అదొక భాగస్వామ్యం చేసుకోగలిగినట్లయితే మనకు మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం కలుగుతుంది. ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి అనేటువంటి సాంకేతికం మనకు ఎలా తెలియబడుతుందో అదేవిధంగా ప్రతిరోజు కార్తీక మాసంలో త్రయీ సాధన ఆచరించాలి అనేటువంటి ఒక ఆలోచన మనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే వాటి యొక్క ఫలితాలు మనకు లభించి ఒక చక్కని మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి శరీర తత్వానికి భుక్తిని ప్రసాదిస్తూ మానసిక తత్వానికి తృప్తిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తూ ధ్యానం యొక్క శక్తి మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి జీవన్ముక్త స్వరూపమైనటువంటి స్థితి పొంది తరించేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా మనం త్రయీ సాధన శరీర తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తి, ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి త్రయీ సాధన కార్తీక మాసంలో ఆచరించి భగవత్కృపకు సద్గురువర్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. భూమి మనిషి జీవితానికి భూమి ఆధారం. ఈ భూమి మీద మనిషి కంటే ముందుగా అతడు జీవించడానికి కావలసినవన్నీ సృష్టించబడ్డాయి. మనిషి తన మనుగడికి వాటిని ఉపయోగించుకుంటున్నాడు, కానీ వాటి మనుగడికి కావాల్సిన ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎప్పుడైనా గమనించారా? దేని గురించి అయితే మనం ఆలోచించాలో దాని చులకనగా గడ్డి పోచుకుని చూస్తున్నాం, మన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాం. అదే మన చుట్టూ మన మధ్య తన ప్రాణాన్ని మన ప్రాణంగా నిలిపి ఒక సాధారణమైన చెట్టు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక చిన్న మొక్కే కదా అని మనం భావిస్తున్నాం, కానీ అది లేకపోతే
మన జీవితమే లేదని మర్చిపోతున్నాం. మనిషి ఎదగాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అది ఒక చెట్టు ఎదగాలంటే మన జీవితంలో కొన్ని క్షణాలు చాలు. అది మన జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది. ఆ చెట్టే మనకి జీవనార్థం అవుతుంది. కార్తీక మాస పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొన్నారో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలెను. కార్తీక మాస అంతర్జాల పర్యటన హారతి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 15 రోజుల ముందుగా గ్రామ కార్యకర్త, ఏరియా కార్యకర్త, డివిజన్ కార్యకర్తకు మీ పేరు తెలియచేయండి. అభౌతికంగా స్వామి మన గ్రామం వచ్చినప్పుడు మన గృహాలకు ఆహ్వానించదలుచుకుంటే గ్రామ కార్యకర్త లేదా ఏరియా కార్యకర్త లేదా డివిజన్ కార్యకర్తకు ముందుగా తెలియపరచండి. అభౌతికంగా స్వామి వారిని మన గృహాలకు ఆహ్వానించదలిచిన వారు స్వామి భౌతికంగా మన గృహానికి విచ్చేసినప్పుడు ఏ విధమైన పద్ధతులు పాటించారో అంతే భక్తి విశ్వాసాలతో అవే పద్ధతులు పాటించాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. కార్తీక మాస అంతర్జాల పర్యటన ప్రసంగంలో స్వామి చెప్పిన సూచనలు, ఆజ్ఞలు తూచా తప్పక పాటించవలెను. కరోనా కష్టకాలంలో అందరూ ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, మానసికపరమైన కష్టాలను ఎదుర్కొంటూ ఎంతో ఒత్తిడికి గురవుతున్న సందర్భంలో స్వామి ఆశీస్సులు పొందడానికి కార్తీక మాస అంతర్జాల పర్యటన ఒక అద్భుతమైన అవకాశంగా ప్రసాదించబడినది. పైన చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా పాటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులంతా పొందవలసినదిగా విజ్ఞప్తి. అజ్ఞాన మూఢమతిని, విషయానురక్త చిత్తుడను అయిన నన్ను నీవే పాప భవముల నుండి ఉద్ధరింపుమని, జ్ఞానహీనుడనైన నాతో వాదములాడుకుమని, స్వప్రకాశ దీప్తిలో లీనము చేసుకునమనియు సాధకుడు పరమాత్మను దీనుడై వేడుకొనుట ఈ తత్వగీతికా సారము. వాదములేలరా
పదిలము చేయుము వాదములేలరా స్వామి నాతో వాదములేలరా స్వామి నాతో కాదని నేననలేదు కదా ఇక వాదములొత్తురా నీదరి చాలురా వాదములేలరా స్వామి నాతో ఆనతి మీరను నీ పదయానము మనరించుచు నిన్ను అనుసరింతురా ఆనతి మీరను నీ పదయానము మనరించుచు నిన్ను అనుసరింతురా కనికరమున నన్ను కరుగజేయురా తనువున నన్నిక చేరుకో దయతో వాదములొత్తురా నీదరి చాలురా వాదములేలరా స్వామి నాతో చేతనమందున మతి నిలిపెదరా గతి నీవేయని తెలివి కలిగెరా చేతనమందున మతి నిలిపెదరా గతి నీవేయని తెలివి కలిగెరా బ్రతుకంతయు నీ పదముల చెంతని బ్రతుకంతయు నీ పదముల చెంతని అంతిమమున నీ ఐక్యమునొందెద అంతిమమున నీ ఐక్యమునొందెద వాదములేలరా స్వామి నాతో వాదములేలరా స్వామి నాతో వాదములేలరా స్వామి నాతో కాదని నేననలేదు కదా ఇక కాదని నేననలేదు కదా ఇక వాదములొత్తురా నీదరి చాలురా వాదములొత్తురా నీదరి చాలురా వాదములేలరా స్వామి నాతో పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం నవంబర్ 28వ తేదీన రేలంగి గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు రేలంగి ఆశ్రమ శాఖ కమిటీ సభ్యులు స్వామి వారిని ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఆరాధనలో అంటే హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ ఆకుల స్వామి, శ్రీమతి సరోజిని కుటుంబ సభ్యులు, శ్రీ రామశెట్టి పెద్దకాపు, శ్రీమతి గంగాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోల చిన్నప్పారావు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కంబాల రామకృష్ణ, శ్రీమతి ప్రభావతి కుటుంబ సభ్యులు, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ తోపూరు సత్యనారాయణ, శ్రీమతి నాగరమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల పెదకాపు, శ్రీమతి రాధారుక్మిణి కుటుంబ సభ్యులు, శ్రీ కోల శంకర్, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి గంటారావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కలం వెంకటేశ్వరరావు, శ్రీమతి గోవిందమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ రాగు సుబ్బారావు, శ్రీమతి పెద్దింట్లు కుటుంబ సభ్యులు, శ్రీ అరవవల్లి సుబ్బాయమ్మ కుమారుడు రాము కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి భారతీ కుమారుడు హరిబాబు కుటుంబ సభ్యులు, శ్రీ తలారి విజయలక్ష్మి కుమారుడు సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల మెంటయ్య, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి సత్యనారాయణ,
కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి రామదాసు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గమిడి సత్యనారాయణ శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గాజులు ఆంజనేయులు శ్రీమతి వీరవేణి కుటుంబ సభ్యులు, శ్రీ కోల శేషారావు శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకుల నాగ హనుమ జోగేశ్వరరావు శ్రీమతి వెంకటనందిని కుటుంబ సభ్యులు, శ్రీ ఏడుద లక్ష్మి మనవరాలు శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ దాసిరెడ్డి ఆంజనేయులు శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు శ్రీమతి రామతులసి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి సత్యనారాయణ శ్రీమతి చిట్టమ్మ కుటుంబ సభ్యులు, లేట్ శ్రీ సంకు వీరన్న శ్రీమతి వెంకటకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ దోనెల వెంకటేశ్వరరావు శ్రీమతి దుర్గావరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి పెద్ద వీరన్న శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల చంద్రబాబు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రామశెట్టి నాగేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది మణికంఠ శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ సంగినేడి కనక దుర్గారావు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ శ్రీమతి వషారాణి కుటుంబ సభ్యులు, శ్రీ ఓసూరి లక్ష్మీ కుమారుడు వరప్రసాద్ కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి లక్ష్మీనారాయణ శ్రీమతి లక్ష్మీ మంగతాయర కుటుంబ సభ్యులు, శ్రీ విజ్జన సూరిబాబు శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం సత్యనారాయణ శ్రీమతి తులసి రత్నం కుటుంబ సభ్యులు, శ్రీ వాకపల్లి వెంకటేశ్వరరావు శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ లింగం శ్రీనివాసు శ్రీమతి జ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ లేట్ పసుపులేటి పండు కుమారుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి శ్రీను శ్రీమతి మెంటలేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి గంగరాజు శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు పుల్లయ్య శ్రీమతి శేషవేణి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి నాగరాజు శ్రీమతి వీరవేణి కుటుంబ సభ్యులు, శ్రీ ఎలుగుబండి సత్యనారాయణ శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ తానాల సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ రామశెట్టి దానయ్య శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి కృష్ణమూర్తి శ్రీమతి సాయి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బసవ ఉమా కుటుంబ సభ్యులు, శ్రీ దాసరి సత్యనారాయణ శ్రీమతి అచ్యుతాంబ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల పుల్లయ్య శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు. ఈ యొక్క రేలంగి గ్రామంలో స్వామి మహోన్నతంగా కార్తీక మాస పుణ్యకాలంలో హారతిలో పాల్గొన్నటువంటి సభ్యులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా సత్కరించినటువంటి రేలంగి కమిటీ సభ్యులను కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం ఎర్రాయి చెరువు గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ పాల నరసింహమూర్తి శ్రీమతి పల్లాలమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఆరాధనలో అంటే హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ జుత్తుగా శ్రీనివాస్ శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ పాల శ్రీనివాస్ శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వనచర్ల శ్రీనివాస్ శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పెచ్చెట్టి శ్రీనివాస్ శ్రీమతి మీనాక్షి కుటుంబ సభ్యులు, శ్రీ పాల కోటేశ్వరరావు శ్రీమతి లక్ష్మీ మంగ కుటుంబ సభ్యులు, శ్రీ జక్కంశెట్టి అర్జునరావు శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ కడలి ఏడుకొండలు శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి సత్యవతి కుమారుడు సర్రయ్య కుటుంబ సభ్యులు, శ్రీ పాల సతీష్ శ్రీమతి వెంకట దుర్గా భవాని కుటుంబ సభ్యులు, శ్రీ జుత్తుగా మహంకాళి శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొంతు శ్రీను శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కుక్కల ధనలక్ష్మి కుమార్తె నాగేశ్వరి బేబీ కుటుంబ సభ్యులు, శ్రీ కుక్కల వెంకటరత్నం శ్రీమతి దానమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ గవ్వల వీర్రాజు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాల వెంకటరావు శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ కుక్కల సూర్యనారాయణ శ్రీమతి బాల త్రిపుర సుందరి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ జుత్తుగా సీతారామయ్య శ్రీమతి మంగమ్మ కుటుంబ సభ్యులు, లేట్ శ్రీ జుత్తుగా వెంకటేశ్వరరావు కుమారుడు నిశాంత్ కుటుంబ సభ్యులు, శ్రీ వేండ్ర సూర్యనారాయణ శ్రీమతి అనసూయ కుటుంబ సభ్యులు, శ్రీ కుక్కల జానకి రామారావు శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ కుక్కల సత్యనారాయణ శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ జుత్తుగా గంగరాజు శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఎర్రాయి చెరువు గ్రామంలో కూడా కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి వారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అదేవిధంగా స్వామిని సత్కరించినటువంటి సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కొమరవరం గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు కొమరవరం గ్రామ కమిటీ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి వారందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం హారతిలో అంటే ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ గణసాల శ్రీనివాస్ శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు శ్రీమతి వెంకటరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ గొండ్రోతు సుబ్బారావు శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రావి దుర్గారావు శ్రీమతి నాగధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ
మొకమట్ల పాండురంగారావు శ్రీమతి ఎల్లారేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వేగేశ్వరరావు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా రాధాకృష్ణ శ్రీమతి దానేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ రెల్లు నరసింహారావు శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దంశెట్టి సత్యనారాయణ శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దంశెట్టి రామమూర్తి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యనారాయణ శ్రీమతి మంగతాయారు కుటుంబ సభ్యులు, శ్రీ బొరుసు రామకృష్ణ శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ శ్రీమతి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే ఈశ్వరరావు శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ మానే నారాయణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బొరుసు నాగేశ్వరరావు శ్రీమతి భారతీ కుటుంబ సభ్యులు, శ్రీ కత్తుల శేషారావు శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ శ్రీమతి సత్యతులసి కుటుంబ సభ్యులు, శ్రీ రెల్లు వీరేశ్వరరావు శ్రీమతి మణిశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీ ఆకువీడు సుబ్రహ్మణ్యం శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ ఏడుది కొండమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శ్రీను శ్రీమతి సత్యవాణి కుటుంబ సభ్యులు, శ్రీ రాచకొండ బుల్లి వెంకటేశ్వర్లు శ్రీమతి సత్యవేణి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల మోహన్ దుర్గారావు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రుత్తుల సూర్యారావు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ రొంగల వెంకటరావు శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి వెంకటేశ్వరరావు శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి శ్రీనివాస్ శ్రీమతి కోట వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కొరువూరి వెంకట్రావు శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ మోటూరు యేసుబాబు శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, శ్రీ పావురాల ఆంజనేయులు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ శ్రీమతి దుర్గా శేషరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కొమరవరం గ్రామంలో కూడా స్వామిని సాల్వతో సత్కరించినటువంటి గ్రామ కమిటీ సభ్యుల్ని, ఆరాధనలో పాల్గొన్నటువంటి గ్రామ సభా సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లా తామరాడ గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ చిట్టూరి రాముడు శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి నాగేశ్వరరావు శ్రీమతి నాగ నరేంద్ర కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి శ్రీనివాసు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి వారిని ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ఆరాధనలో అంటే హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబాల వారు శ్రీ కానూరి సత్యనారాయణ శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి ధనరాజు శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూరి ధర్మరాజు శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూరి ధర్మారావు శ్రీమతి సుహాసిని కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి యేసుబాబు శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూరి లక్ష్మీనారాయణ శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గంధం సత్యనారాయణ శ్రీమతి పాపనాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ బండి వీర్రాజు శ్రీమతి వెంకట శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ పినిశెట్టి ఆదినారాయణ శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, ఆర్ కంట్రిక గ్రామం నుండి శ్రీ దంగేటి శ్రీనివాసు శ్రీమతి రమణ కుటుంబ సభ్యులు, కండవల్లి గ్రామం నుండి శ్రీ దోనెల నాగాంజనేయులు శ్రీమతి గంగారత్నం కుటుంబ సభ్యులు, వంకతాళ్ల చెరువు గ్రామం నుండి శ్రీ దొమ్మేటి సుబ్బారావు శ్రీమతి ఈశ్వరి కుటుంబ సభ్యులు, వంకతాళ్ల చెరువు నుండి శ్రీ కట్టా దుర్గారావు శ్రీమతి మీనాకుమారి కుటుంబ సభ్యులు, కొడమంచిల్ నుండి శ్రీ సైనం శ్రీను శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, హైదరాబాద్ సభ్యులు శ్రీ దేవవరపు శ్రీనివాసు శ్రీమతి బాలా సత్యాసుధ కుటుంబ సభ్యులంతా కూడా హారతిలో పాల్గొని స్వామి యొక్క ఆశీర్వచనం పొందడం జరిగింది. ఈ విధంగా తామరాడ గ్రామంలో కూడా స్వామిని సత్కరించినటువంటి 3 కుటుంబాల వారిని, ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబాల వారందరినీ కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపాలెంలో నవంబర్ 28వ తేదీన స్వామి యొక్క పర్యటనలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ గుత్తి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి పద్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి వారిని ఆశీర్వదించారు. అనంతరం హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ గుత్తి రాముడు శ్రీమతి లీలా లలిత కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి రామచంద్రరావు శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ గుత్తి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి నాగపద్మ కుటుంబ సభ్యులు, శ్రీ గుత్తి నాగరాజు శ్రీమతి సుధాదేవి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రామన్నపాలెంలో స్వామిని సత్కరించినటువంటి శ్రీ గుత్తి వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని వారి యొక్క గృహానికి ఆహ్వానించినటువంటి వారు శ్రీ పంతం బాలయ్య శ్రీమతి రామసీత కుటుంబ సభ్యులు స్వామిని గృహానికి ఆహ్వానించగా స్వామి వారి గృహాన్ని పావనం చేసి ఆ గృహంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా స్వామిని సత్కరించగా స్వామి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ కర్రి నరేందర్ రెడ్డి శ్రీమతి శారదాదేవి కుటుంబ సభ్యులు, వారిని కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు
శ్రీ మేకల రఘురామయ్య శ్రీమతి చంద్రకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ పప్పొప్పుల సూర్యనారాయణ శ్రీమతి దాన అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ మేకల శ్రీనివాస్ శ్రీమతి లక్ష్మీమాధవి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూరి రాఘవలు శ్రీమతి సత్యవాణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పెనుగొండ గ్రామంలో కూడా స్వామిని వారి గృహానికి ఆహ్వానించినటువంటి వారిని, సత్కరించినటువంటి వారిని, ఆరాధనలో పాల్గొన్నటువంటి వారిని కూడా స్వామి ఆశీర్వదించారు. ఏ విధంగా రామన్నపాలెం, పెనుగొండ గ్రామాల్లో కూడా స్వామి యొక్క పర్యటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ అరిగేల సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు వారి కుటుంబ సభ్యులు. స్వామి అభౌతికంగా వారి గృహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. ఆ విధంగా స్వామిని అనంతరం సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ అరిగేల ఖజానారావు శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దూడల తమ్మయ్య శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని గృహానికి ఆహ్వానించినటువంటి అరిగేల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, సత్కరించినటువంటి శ్రీ అరిగేల ఖజానారావు శ్రీ దూడల తమ్మయ్య కుటుంబ సభ్యులను కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం హారతలో ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ నందిప నాగరాజు శ్రీమతి సోమేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ ధూళి వెంకటేశ్వరరావు శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ హనుమంతు నాగమణి కుమారుడు విజయ కుటుంబ సభ్యులు, శ్రీ అరిగేల ఆదినారాయణ శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేడు శ్రీను శ్రీమతి మంచరమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ ముచ్చర్ల మణికంఠ తల్లి పద్మ కుటుంబ సభ్యులు, శ్రీ గంటా సుబ్బారావు శ్రీమతి లలిత కుటుంబ సభ్యులు, శ్రీ పువ్వల నాగరాజు శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లాకుల రాముడు శ్రీమతి సాయమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ చిట్టూరి నాగేశ్వరరావు శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జక్కంశెట్టి ఏడుకొండలు శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని కాపవరం గ్రామానికి ఆహ్వానించుకుని స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించినటువంటి శ్రీ అరిగేల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, సత్కరించినటువంటి కుటుంబాల సభ్యుల్ని, ఆరాధనలో పాల్గొనేటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ శ్రీమతి వెంకట బంగారలక్ష్మి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామి కూడా శ్రీ పిప్పళ్ళ శ్రీనివాసు శ్రీమతి వెంకట బంగారలక్ష్మి కుటుంబ సభ్యుల్ని మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ పిప్పళ్ళ గాయత్రి కుమార్ శ్రీమతి చెల్లయ్యమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్నాడ సత్యసాయి శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా వారిని కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం హారతలో పాల్గొన్నటువంటి ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ శ్రీమతి వెంకట బంగారలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పిప్పళ్ళ గాయత్రి కుమార్ శ్రీమతి చెల్లయ్యమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ పెన్నాడ సత్యసాయి శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పోలవరం ఉమామహేష్ శ్రీమతి హైమవతి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మూరి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లా రాంబాబు శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ దేశెట్టి పల్లయ్య శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అందం నాగేశ్వరరావు శ్రీమతి సరస్వతి కుటుంబ సభ్యులు. అదేవిధంగా నల్లాకులవారిపాలెం నుండి శ్రీ పుల్ల ఆనందరాజు శ్రీమతి సుభాషిణి, అదేవిధంగా నల్లాకులవారిపాలెం నుండి శ్రీ యాతం పద్మగారు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నల్లాకులవారిపాలెం నుండి శ్రీ కాటం గనిరాజు శ్రీమతి తులసి మాధవి కుటుంబ సభ్యులు, కడింపాడు నుండి శ్రీ రాయుడు సత్యనారాయణ శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, కడింపాడు నుండి శ్రీ బందెల బాలాజీ శ్రీమతి కృష్ణపద్మ కుటుంబ సభ్యులు, కడింపాడు నుండి శ్రీ యాతం శ్రీను శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, కడింపాడు నుండి శ్రీ యాతం ఆదినారాయణ శ్రీమతి నాగధన పార్వతి కుటుంబ సభ్యులు, ముక్కామల నుండి శ్రీ దూడల వెంకటేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కండవల్లి గ్రామంలో స్వామిని గృహానికి ఆహ్వానించినటువంటి వారిని, స్వామిని సత్కరించినటువంటి వారిని, హారతలో పాల్గొన్నటువంటి వారిని కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు విప్పర్రు గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ పిండి అవతారమూర్తి శ్రీమతి సీతారత్నం కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. అనంతరం శ్రీ కర్రి అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి
ఆ ఇరు కుటుంబాల వారిని కూడా ఆశీర్వదించారు. అనంతరం హారతిలో ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీమతి కర్రి శకుంతల వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోతుల శ్రీనివాస్ శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గుండుమోలు శ్రీనివాస్ శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ వెలక్కాయల ఆంజనేయులు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకేటి సత్యం శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకేటి మంగతాయారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకేటి నరసింహారావు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గేదెల చెల్లారావు శ్రీమతి చెల్లమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ అంబటి లక్ష్మీ నరసింహారావు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నడికట్ల నాగేశ్వరరావు శ్రీమతి శేష కుటుంబ సభ్యులు, శ్రీ ఉలిశెట్టి సత్యనారాయణ శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ మాకినీడి సత్యనారాయణ శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీ కోన నాగమణి వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది ధర్మారావు శ్రీమతి శేష కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రవికుమార్ శ్రీమతి సూర్యచంద్ర కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల దుర్గాప్రసాద్ శ్రీమతి పుష్పాంజలి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల వీరధన మహేష్ శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఉయ్యూరి నరసింహారావు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉమ్మిడి సుప్రియ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి లక్ష్మణరావు శ్రీమతి ఉమా కుటుంబ సభ్యులు, శ్రీ గిద్ద వెంకటేశ్వర్లు శ్రీమతి గంగా కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి నారాయణరావు వెంకన్న కుటుంబ సభ్యులు, శ్రీ సైపురెడ్డి ఆదినారాయణ శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకేటి సాయి గౌరి వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిండి అవతారమూర్తి శ్రీమతి సీతారత్నం కుటుంబ సభ్యులు, శ్రీమతి కర్రి అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారిని, హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా, తూర్పు విప్పర్ గ్రామ సభా సభ్యులందరినీ కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా సోరంపూడి గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ ముత్యాల కొండయ్య శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు స్వామి వారిని ఆశీర్వదించారు. అనంతరం హారతిలో ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ ముత్యాల కొండయ్య శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సూర్యనారాయణ శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామారావు శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సర్వేశ్వరరావు శ్రీమతి కొండమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకట సత్యనారాయణ శ్రీమతి బేబీ నారాయణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి దానయ్య శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పెద్దిరెడ్డి సురేష్ శ్రీమతి యసాని కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సువర్ణరాజు శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల గణపతి శ్రీమతి సుజాత కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రాంబాబు శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యబాబు శ్రీమతి యమున కుటుంబ సభ్యులు. ఏ విధంగా సోరంపొడి గ్రామంలో కూడా స్వామిని సాల్వాతో సత్కరించినటువంటి వారిని, హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబాల వారిని కూడా స్వామి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కాకరపుర గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని సాల్వాతో సత్కరించినటువంటి వారు శ్రీ బండి శ్రీను శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కాపక రామారావు శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారిని ఆశీర్వదించారు. అనంతరం హారతిలో ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ బండి శ్రీను శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కాపక రామారావు శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బండి దుర్గాప్రసాద్ శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ బండి గోవిందు శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన నాగేశ్వరరావు శ్రీమతి తులసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ అన్నదేవర శ్రీనివాసు శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మొలగపాటి మంగమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ మొలగపాటి నాగయ్య శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల పెద్ద సత్యనారాయణ శ్రీమతి కనకవేణి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల రామారావు శ్రీమతి రాజు లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి బండి అనసూయ కుటుంబ సభ్యులు, శ్రీ కొట్టి వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మీకాంత కుటుంబ సభ్యులు, శ్రీ పురం శ్రీనివాసు శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ బండి వెంకటకృష్ణారావు శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ బొచ్చు శ్రీనివాస్ శ్రీమతి సుందరి కుటుంబ సభ్యులు, శ్రీ బొచ్చు సావిత్రి కుమారుడు స్వామిరాజు కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి ఇరు కుటుంబాల వారిని, అదేవిధంగా హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా, కాకరపుర గ్రామ సభా సభ్యులందరినీ కూడా స్వామి అభౌతికంగా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉసురుమర్రు గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీమతి లేట్ పడాల ఆదిలక్ష్మి గారు, వారి కుమారుడు శ్రీనివాస్ శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామిని ఘనంగా సన్మానించగా స్వామి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం స్వామిని సాల్వాతో సత్కరించినటువంటి వారు శ్రీ చోడుపునీడి సూర్యనారాయణ శ్రీమతి లక్ష్మి వారి కుటుంబ సభ్యుల్ని స్వామిని సాల్వాతో సత్కరించగా స్వామి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం హారతిలో ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ ఆకుల సత్యనారాయణ శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పోసిబాబు శ్రీమతి
శ్రీమతి లక్ష్మీ దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ హనుమంతు శ్రీను, శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగన్న, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామాంజనేయులు, శ్రీమతి నాగజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల శ్రీను, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ దోమతార ఆనకొండ వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రాఘవేంద్ర, శ్రీమతి యమునా సాయిదేవి వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉసులుమర్రు గ్రామంలో స్వామిని ఆహ్వానించినటువంటి వారిని, స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారిని, హారతిలో పాల్గొన్నటువంటి వారిని, 50 మంది గ్రామ సభా సభ్యుల్ని కూడా స్వామి అభౌతికంగా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా వేలువెన్ను గ్రామంలో నవంబర్ 28వ తేదీన స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ తోట బాలాజీ, శ్రీమతి ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని ఆశీర్వదించారు. అనంతరం హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ వట్టిపాల నాగేశ్వరరావు, శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రాజు, శ్రీమతి వీరవేణి కుటుంబ సభ్యులు, శ్రీ వట్టిపాల కుమారస్వామి, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ర బాబురావు, శ్రీమతి చక్రమ్మ కుటుంబ సభ్యులు. ముక్కామల నుండి శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు, శ్రీమతి సుజాత కుటుంబ సభ్యులు. ముక్కామల నుండి శ్రీ నిడదవోలు సరోజిని గారు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా వేలువన్ను గ్రామంలో కూడా స్వామిని సత్కరించినటువంటి వారిని, హారతిలో పాల్గొన్నటువంటి కుటుంబాల వారిని, గ్రామ సభా సభ్యులందరినీ కూడా స్వామి అభౌతికంగా ఆశీర్వదించడం జరిగింది. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో నవంబర్ 28వ తేదీన వివిధ గ్రామాల్లో స్వామి యొక్క ఆన్లైన్ ప్రోగ్రాం విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి వివిధ గ్రామాల వాలంటీర్లకు, అదేవిధంగా ఏరియా కన్వీనర్లు శ్రీ ఆకుల వెంకటరామారావు గారికి, శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు అనే సూరిబాబు గారికి, శ్రీ కానూరి శ్రీను గారికి, శ్రీ కానూరి నాగేశ్వరరావు గారికి, శ్రీ ఆకుల వెంకటరామారావు గారు అనే రాంబాబు గారికి, శ్రీ డివిజన్ కన్వీనర్ శ్రీ పెద్దకాపు రామిశెట్టి పెద్దకాపు గారికి, మరియు జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారికి కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి రాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి
సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుత్తింపాతుష సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఎంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.